ఆమె టాలీవుడ్ కోలీవుడ్ అనే తేడా లేకుండా సౌత్ ఇండియాను ఒక ఊపు ఊపిన స్టార్ హీరోయిన్. కమల్ హాసన్ భారతీయుడు, పవన్ కళ్యాణ్ అత్తారింటికి దారేది, మహేష్ బాబు శ్రీమంతుడు లాంటి ఎన్నో ఇండస్ట్రీ హిట్ సినిమాల్లో నటించిన మేటి నటి. అందం, అభినయం, క్లాసికల్ డాన్స్ ఇలా అన్నింటిలోనూ ఆమె ఒకప్పుడు టాప్. కానీ స్మగ్లర్ వీరప్పన్ పేరు ఈ స్టార్ హీరోయిన్ జీవితంతో ఎలా ముడిపడింది? అడవుల్లో తిరిగే ఒక నేరస్తుడి వల్ల గ్లామర్ ప్రపంచంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్ జీవితం ఎలా తలకిందులైంది? 1990ల కాలంలో తమిళనాడుతో పాటు మొత్తం దేశాన్నే ఊపేసిన ఒక వివాదాస్పద వీడియో టేప్ వెనుక ఉన్న అసలు నిజమేంటి? సుకన్యను ఆ వివాదం ఎలా కోలుకోలేని దెబ్బతీసింది? ఈ రోజు మన వీడియోలో సౌత్ ఇండస్ట్రీ చరిత్రలోనే మోస్ట్ కాంట్రవర్షియల్ అండ్ మిస్టరీ చాప్టర్ వెనుక ఉన్న పూర్తి వాస్తవాలను చూడబోతున్నాం. ఈ కథలోకి వెళ్లే ముందు అసలు సుకన్య ఎవరు, ఆమె క్రేజ్ ఎలాంటిదో తెలుసుకోవాలి. చెన్నైలో ఒక సాంప్రదాయ కుటుంబంలో పుట్టిన సుకన్య చిన్నప్పటి నుంచే భరతనాట్యంలో ఎంతో ప్రతిభ కనబరిచింది. ఆ ప్రతిభే ఆమెను సినిమా ఇండస్ట్రీ వైపు నడిపించింది. 1991లో భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన ఒక తమిళ సినిమాతో ఆమె హీరోయిన్ గా పరిచయమైంది. మొదటి సినిమాతోనే నటిగా భారీ గుర్తింపు తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్, తెలుగు, మలయాళ భాషల్లో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. టాలీవుడ్ లో రాజేంద్ర ప్రసాద్ సరసన పెళ్లాం చెబితే వినాలి, జగపతి బాబుతో పెద్దరికం, చిన్నల్లుడు లాంటి సూపర్ హిట్ సినిమాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు ఎంతో దగ్గరైంది. ఆమె కెరీర్ లోనే మైలురాయి లాంటి సినిమా శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు. కమల్ హాసన్ సరసన భార్యగా, ఆపై వృద్ధురాలిగా ఆమె చేసిన నటన అద్భుతం. ఆ సమయంలో సుకన్య అంటే ఒక లగ్జరీ బ్రాండ్. నిర్మాతలు ఆమె డేట్స్ కోసం క్యూ కట్టేవారు. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉంది, అంతా సాఫీగా సాగిపోతుంది అనుకుంటున్న సమయంలోనే ఊహించని ఒక తుఫాను ఆమె జీవితాన్ని చుట్టుముట్టింది. సరిగ్గా అదే సమయంలో తమిళనాడు, కర్ణాటక సరిహద్దు అడవులను వీరప్పన్ అనే ఒక స్మగ్లర్ శాసిస్తున్నాడు. ప్రభుత్వం, పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ఎవరికీ చిక్కని వీరప్పన్ను తమిళనాడుకు చెందిన నక్కీరన్ అనే ఒక ప్రముఖ పత్రికా సంపాదకుడు గోపాల్ అడవుల్లోకి వెళ్లి రకరకాల ప్రయత్నాలు చేసి ఇంటర్వ్యూ చేశారు. ఆ రోజుల్లో అది ఒక సంచలనం. అయితే ఆ ఇంటర్వ్యూలు, ఆ దర్యాప్తు జరుగుతున్న క్రమంలో వీరప్పన్ రైట్ హ్యాండ్ అయిన ఒక వ్యక్తి నుండి పోలీసులు ఒక రహస్య ఆడియో, వీడియో టేప్ ను స్వాధీనం చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి. ఆ టేపులో ఏముందనేది అప్పట్లో ఒక పెద్ద మిస్టరీ. కానీ ఆ నక్కీరన్ పత్రిక మరియు కొన్ని మీడియా ఛానల్స్ ఒక షాకింగ్ వార్తను ప్రసారం చేశాయి. ఆ టేపులో వీరప్పన్ గ్యాంగ్ లేదా కొంతమంది రాజకీయ నాయకులతో సంబంధం ఉన్న వ్యక్తుల పేర్లున్నాయని, అందులో హీరోయిన్ సుకన్య పేరు కూడా ప్రస్తావనకు వచ్చిందని మీడియాలో కథనాలు రావటం మొదలయ్యాయి. అంతే, ఒక్కసారిగా మీడియా మొత్తం సుకన్యపై విరుచుకుపడింది. ఒక అడవి దొంగకి నగరంలో ఉండే స్టార్ హీరోయిన్ కి సంబంధం ఏంటి, అసలు ఆ టేపులో ఏముంది అనే విషయాలపై నిజాలతో సంబంధం లేకుండా రేటింగ్ల కోసం ఒక స్టార్ హీరోయిన్ వ్యక్తిత్వాన్ని జత కలుపున్నారు. ఒక అడవి దొంగకి నగరంలో ఉండే స్టార్ హీరోయిన్ కి సంబంధం ఏంటి, అసలు ఆ టేపులో ఏముంది అనే విషయాలపై నిజాలతో సంబంధం లేకుండా రేటింగ్ల కోసం ఒక స్టార్ హీరోయిన్ వ్యక్తిత్వాన్ని బలి తీసుకున్నారు. నిజాలేంటో తేలక ముందే కేవలం మీడియాలో వచ్చిన ఊహాగానాల వల్ల సుకన్య జీవితం నరకంగా మారిపోయింది. నిన్నటి వరకు దేవతలా చూసిన ఇండస్ట్రీ ఒక్కసారిగా ఆమెను దూరం పెట్టడం ప్రారంభించింది. రావాల్సిన సినిమా ఆఫర్లు ఆగిపోయాయి. షూటింగ్ సెట్స్ లో అందరూ ఆమెను ఒక రకమైన చూపుతో చూడటం మొదలుపెట్టారు. ఒక మహిళగా, ఒక సెలబ్రిటీగా సమాజంలో ఆమె గౌరవానికి తీవ్ర భంగం వాటిల్లింది. మీడియా సృష్టించిన ఈ వీరప్పన్ వివాదం వల్ల ఆమె కెరీర్ పీక్ స్టేజ్ నుండి ఒక్కసారిగా కిందకి పడిపోయింది. మానసికంగా ఆమె ఎంతో కుంగిపోయింది. కానీ సుకన్య లొంగిపోలేదు. తనపై వచ్చినవి తప్పుడు ఆరోపణలని, తనను కావాలని కొందరు వివాదాల్లోకి లాగారని ఆమె గట్టిగా నమ్మింది. ఈ అన్యాయంపై ఆమె చట్టపరమైన పోరాటానికి సిద్ధపడింది. ఆ పత్రికపై, సదరు మీడియా సంస్థలపై ఆమె మద్రాస్ హైకోర్టులో పరువు నష్టం దావా కూడా వేసింది. ఆ కోర్టు పోరాటం ఏ ఏడాదికో 2 ఏళ్లకో ముగిసిపోలేదు. తన నిర్దోషత్వాన్ని నిరూపించుకోవడానికి ఆమెకు దాదాపు 3 దశాబ్దాలు అంటే సుమారు 20కి పైగా ఏళ్లు పట్టింది. కోర్టుల చుట్టూ తిరుగుతూ, మానసిక వేదనను అనుభవిస్తూ ఆమె తన జీవితంలోని అమూల్యమైన కాలాన్ని కోల్పోయింది. చాలా ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చివరకు న్యాయం గెలిచింది. మద్రాస్ హైకోర్టు ఈ కేసులో సంచలన తీర్పునిచ్చింది. సుకన్యపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సరైన ఆధారాలు లేవని, కేవలం సంచలనం కోసం, పత్రికల రేటింగ్ల కోసం ఒక మహిళా నటి వ్యక్తిత్వాన్ని, కెరీర్ ను దారుణంగా దెబ్బతీశారని కోర్టు నిర్ధారించింది. సుకన్యకు పరువు నష్టం కలిగించినందుకు గాను ఆ పత్రికా యాజమాన్యం ఆమెకు భారీ మొత్తంలో పరిహారం చెల్లించాలని కోర్టు ఆదేశించింది. చట్టపరంగా సుకన్య గెలిచింది. ఆమె నిర్దోషి అని ప్రపంచానికి తెలిసింది. కానీ
ఇక్కడ మిగిలిపోయిన ప్రశ్న ఒకటే, కోర్టు ఇచ్చిన ఆ పరిహారం ఆమె కోల్పోయిన 20 ఏళ్ల గోల్డెన్ కెరీర్ ను తిరిగి ఇవ్వగలదా? ఒక తప్పుడు వార్త వల్ల ఒక స్టార్ హీరోయిన్ అనుభవించిన నరకానికి న్యాయస్థానం ఇచ్చే డబ్బు ప్రత్యామ్నాయం కాగలదా? ఖచ్చితంగా కాలేదు. ఈ భయంకరమైన గతాన్ని, కెరీర్ పతనాన్ని చూసి సుకన్య ఇండస్ట్రీకి శాశ్వతంగా దూరం కాలేదు. ఆమె మళ్లీ కంబ్యాక్ ఇచ్చింది. హీరోయిన్ గా కాకపోయినా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. టాలీవుడ్ లో మహేష్ బాబు తల్లిగా, పవన్ కళ్యాణ్ సినిమాల్లో నటిస్తూ తన నటనతో ఇప్పటికీ ప్రేక్షకులని అలరిస్తూనే ఉంది. సుకన్య జీవితం నేటి సోషల్ మీడియా కాలానికి ఒక పెద్ద హెచ్చరిక. ఈ రోజుల్లో ఒకరిపై ట్రోల్స్ చేయడం, నిజాలు తెలియకుండా ఒకరి కెరీర్ ను జడ్జ్ చేయడం చాలా సులభమైపోయింది. కానీ ఒక తప్పుడు వార్త లేదా ఒక చిన్న పుకారు అవతలి వ్యక్తి జీవితాన్ని, వారి కుటుంబాన్ని ఎంతటి నరకంలోకి నెట్టేస్తుందో చెప్పడానికి సుకన్య జీవితమే ఒక ఉదాహరణ. ఎన్ని కష్టాలు వచ్చినా సమాజం వేలెత్తి చూపించిన, ధైర్యంగా నిలబడి పోరాడి తన గౌరవాన్ని తిరిగి సంపాదించుకున్న సుకన్య నిజంగా ఒక గ్రేట్ ఉమెన్. ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో మాకు తెలియచేయండి.